భారతదేశ రాజకీయ చరిత్రలో స్వచ్ఛమైన రాజకీయాలకు నిశ్చలమైనటువంటి చిరునామా మరి మన యొక్క ప్రీతమ నాయకులు కీర్తిశేషులు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి వారి యొక్క జీవితాన్ని సమస్తం కూడా దేశం కోసం త్యాగం చేసి దేశ సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం వారు పోరాటం చేయడమే కాకుండా ఒక కవిగా ఒక రచయితగా అద్భుతమైనటువంటి కవితలు వారు రాసి దేశానికి అందించినటువంటి సందర్భాన్ని మనం ఈరోజు గుర్తించుకోవాలి. మరి ప్రత్యర్థ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వారిని మెచ్చుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. వారు రాజకీయాల్లో మరి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేశారు. మరి ప్రజా పరిపాలన ప్రజా సంక్షేమం గురించి నిరంతరం శ్రమించారు. ఏదైతే వారు 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి కాలం అంతా కూడా అది ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ అభివృద్ధికి రవాణా వ్యవస్థ చాలా ముఖ్యమని స్వర్ణ చతుర్భుజ పేరుతో దేశంలో ఉన్న రహదారులన్నింటినీ కూడా విస్తరింపజేసి దేశ యొక్క అభివృద్ధికి పునాది వేసినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. వారు జనసంఘ్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కాలక్రమేణా 1980లో మనం ఏదైతే ఏ చెట్టు కింద అయితే మనం ఉన్నామో బీజేపీ చెట్టు కింద ఆ చెట్టుని నాటినటువంటి మహనీయుడు బీజేపీని స్థాపించినటువంటి మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. వారికి మనం నిరంతరం కూడా వారికి యొక్క ఆశయాలను నెరవేర్చుతూ ప్రజా సంక్షేమంలో ప్రజాసేవలో మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ నిజాంపేట శాఖ అధ్యక్షులు భిక్షపతి యాదవ్ గారికి అలాగే నా తోటి కుటుంబ సభ్యులు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి అటల్జీ ఆశయాలను